వృశ్చిక రాశి విశాఖ 4వ పాదం, అనురాధ 1, 2, 3, 4 పాదాలు, జ్యేష్ఠ 1, 2, 3, 4 పాదాలు. ఈ రాశి వారికి మంచి కాలం. అధిక గ్రహాలన్నీ అనుకూలంగా ఉన్న కాలం. ద్వితీయార్థంలో కుజుడు అనుకూలం లేని స్థితిని కూడా మిగిలిన గ్రహాలు అధిగమించగలవు. ఆదాయము ఖర్చు కూడా సమతూకంగా ఉండదు. అయినా సమర్థవంతంగా ఆర్థిక విషయ పాలన చేస్తారు. సెప్టెంబర్, అక్టోబర్, నవంబర్ నెలలలో కొత్త రుణాలేవి చేయవద్దు. పాత రుణాలు ఇబ్బందికరంగా ఉండకుండా ఉండేటువంటి జాగ్రత్తలు పడాలి. కుటుంబంలో పెద్దల విషయంలో బాగుందని పిల్లల అభివృద్ధి వార్తలు వింటారు బాగా. ఏ పనైనా సరే తొందరపడకుండా నిదానంగా పరిష్కరించుకోండి. ఈ రాశి వారికి చిత్తచాంచల్యం ఎక్కువ. ప్రయాణ విగ్రహాలు కూడా ఎక్కువగా ఉన్నాయి. కుటుంబంలోని వ్యక్తులతో తరచూ గొడవలు వస్తూ ఉంటాయి. గృహలాభము, కొత్త స్నేహితుల పరిచయము, వారి వల్ల ద్రవ్యలాభము చేకూరుతుంది. ఏకాదశ శుక్రుడి వలన పుష్కలంగా కీర్తి, యత్నకార్యసిద్ధి, అర్ధలాభము, వ్యాపార లాభము కూడా చేకూరుతుంది. చతుష్పాద జంతువు వలన లాభం చేకూరుతుంది. ఏకాదశ బుధుడి వలన ఆరోగ్యము, ద్రవ్యలాభము, మనోల్లాసము, కీర్తి వర్ధిల్లుతుంది. మంచి ఆదాయము, కొత్త స్నేహితుల పరిచయము వస్తుంది. పిల్లల అభివృద్ధి చాలా బాగా జరుగుతూ ఉంటుంది. నేత్ర బాధతో బాధపడుతూ ఉంటారు. కుటుంబ పెద్దల ఆరోగ్య విషయంలో కూడా కొంచెం కంగారు పడవలసి వస్తుంది. ఉద్యోగస్తులకు అధికారులతో ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది. నూతన ఉద్యోగ ప్రయత్నాలన్నీ కూడా సఫలమవుతాయి. విదేశీ యానం వాళ్ళకి సత్ఫలితాలు అందుతాయి. వ్యాపారస్తులకి యోగదాయకమైన కాలమే. బాకీలన్నీ వసూలవుతాయి. స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు వేగవంతం చేయండి. సాంఘిక కార్యక్రమాల్లో ఉన్నవారికి కీర్తి, పలుకుబడి బాగా పెరుగుతుంది. వీరందరూ కూడా ఈ రాశివారు లలితా సహస్రనామాన్ని పారాయణ చేయండి. చదవడం రాని వాళ్ళు శ్రీమాత్రే నమః అని 108 సార్లు అనుకుంటే మంచి ఫలితాలు సాధిస్తారు.